తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఇద్దరు బాలికల కిడ్నాప్ మిస్టరీ కొనసాగుతోంది. 4 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. 15 ఏళ్ల సరోజ్ని, 14 ఏళ్ల పూర్ణిమని కిడ్నాప్ చేశారు. వెంకటేష్ ఒరిస్సా రాష్ట్రం బరంపురానికి చెందిన మహిళ భర్తతో విడిపోయి 2 కుమార్తెలు, ఓ కుమారుడితో కలిసి గత సంవత్సరం ధవళేశ్వరంలో నివాసం ఉంటోంది. 3 నెలల క్రితం రైల్వేలో టీసీగా పనిచేస్తున్నానని చెప్పి వెంకటేష్ అనే వ్యక్తి వాళ్లుంటున్న ఇంటిపై అద్దెకు దిగాడు. తల్లికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడలో ఉంచాడు. గత నెల 22న పిల్లలను హాస్టల్లో చేర్పించానని తల్లితో చెప్పాడు. తర్వాత రోజు విజయవాడలో బాలికల తల్లిని కలిశాడు. అయితే 28వ తేదీ నుంచి వెంకటేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చి ధవళేశ్వరం వెళ్లింది తల్లి. కూతుళ్లు మిస్సింగ్ విషయం తెలియగానే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 4 బృందాలతో గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు. అయితే గత నెల 22న రాజమండ్రిలోని ఓ హోటల్లో, ఆ తర్వాత నెల్లూరులోని ఓ హోటల్లో బాలికలతో కలిసి వెంకటేష్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.